హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీన చంద్రగ్రహణం భద్రపద పౌర్ణిమతో కలిసి రాబోతుంది. ఇది 69వ సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు గనుక ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీ దరిద్రమంతా కూడా పోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీ జీవితం మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణిమ రోజు ఈ కలబంద పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది. గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది. అంతేకాదు, ఈ కలబంద పరిహారం చేయటం వలన 7 తరాలకు సరిపడ డబ్బు వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది. కలబంద మొక్క గురించి మన అందరికీ తెలుసు. కలబంద మొక్క సమస్త దేవతలు కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు అనగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు. కలబంద మొక్కకు ఉండే ఒక్కొక్క ముళ్ళులో ఒక్కొక్క దేవతలు ఉంటారు. అటువంటి కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ధనానికి ధాన్యాన్ని వరిస్తుంది. మంచి ఆరోగ్యం వస్తుంది. ధన ఆకర్షణ పెరుగుతుంది. జనాల ఏడుపు పోతుంది. ఇక అంతా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. మరి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణిమ రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణిమ రాబోతుంది. ఈ పౌర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 69 సంవత్సరాల క్రితం ఇలా భద్రప్రద పౌర్ణిమ రోజున గ్రహణం ఏర్పడిందని, మళ్ళీ ఈ సంవత్సరంలో అలా ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 18న ఉదయం 7:42 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30 పూర్తయిపోతుంది. ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు గనక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. కనుక మనం గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అంటే ఆహారం తినకుండా ఉండటం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇలాంటి నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణ సమయంలో వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే, ఇంట్లోనే ఉంటే చాలా మంచిది. ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ రోజున గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది. అది ఏమిటి అంటే, ఈ రోజున ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దదిగా కనిపిస్తాడు. అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడు కనిపించనంత పెద్దదిగా కనిపిస్తాడు. ఇది చాలా విశేషం. ఈ పౌర్ణిమ అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈ రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. ఏమీ లేదు, చక్కగా అమ్మవారి ఫోటోకి బొట్టు పెట్టి ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి. కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించండి. ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణిమ రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, దరిద్రాలన్నీ పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ కలబంద పరిహారం చేసుకోవడం వలన నరదృష్టి, నరఘోష, నరకన్ను పోతాయి. ఈ పరిహారానికి ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఏమి చెయ్యాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణిమ రోజున చక్కగా చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే కలబంద మొక్కకు పక్కన పిలుకలు వస్తూ ఉంటాయి కదా, ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. కలబంద మొక్క లేని వారు కొమ్మనైనా సరే తెచ్చుకోవచ్చు. మీ ఇంట్లో పెంచుకునే కలబంద మొక్క నుండి కోసి పర్వాలేదు, లేదా వేరే వారి ఇంటి నుండి తెచ్చినా పర్వాలేదు. ఎలాగోలా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద మొక్క కొమ్మను కానీ తెచ్చుకోండి. ఆ తరువాత దానికి పసుపు నీటితో శుభ్రం చేయండి. అంటే పసుపు నీళ్ళు చల్లండి. కడగవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ కలబంద మొక్కను లేదా కొమ్మను ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి. అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని 2-3 మడతలు వేసి ఆ దారాన్ని కలబంద మొక్కకు చుట్టేయండి. ఎన్ని చుట్లు వస్తే అన్ని చుట్లు చుట్టేయండి. ఆ తర్వాత ఈ కలబంద ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి.
కర్చీఫ్ అంత జాకెట్ సైజులో ఉండే వస్త్రాన్ని తీసుకొని అందులో పెట్టండి. ఈ కలబొంద ముక్కతో పాటు ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి. అంటే నిమ్మకాయ చాలా మంచిది. మచ్చలు లేని నిండుగా ఉండే నిమ్మకాయను పెట్టండి. నిమ్మకాయ ఎందుకు పెట్టాలి అంటే నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది. నిమ్మకాయ దృష్ట శక్తులను తరిమి కొడుతుంది. నరదృష్టి నరఘోష పోడగొడుతుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఈ వస్త్రంలో వేయండి. అలాగే 5 లవంగాలను 5 మిరియాలను కూడా వేయాలి. లవంగాలు మిరియాలు పాజిటివ్ ఎనర్జీని చేస్తాయి. లవంగాలు మిరియాలు అతీత శక్తులు కలిగి ఉంటాయి కనుక ఈ పరిహారంలో ఎంత ప్రాధాన్యత ఇస్తారు. ఇటువంటి లవంగాలు మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపును కుంకుమను కూడా వేయండి. వీటన్నిటికీ ధూపం చూపించండి. ఆ తర్వాత చిన్న మూటలా కట్టండి. ఆ మూటను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూమ్, పూజా రూమ్, కిచెన్, స్టోర్ రూమ్, బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో కూడా జస్ట్ ఒక్కసారి అలా తిరిగేసి వచ్చేయండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి. ఏ ద్వారానికి అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టేయండి. మీ తలపై ఉండేలా కట్టండి. అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేదే రాదు. ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును గమనిస్తారు. అంటే కట్టే ముందు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు ఆ మూట కట్టిన తర్వాత పోతాయి. మంచి రిజల్ట్ వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. నరదృష్టి నరఘోష జనఘోష నరకం అన్నీ పోతాయి. జనాల ఏడుపు పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపర కుబేరులుగా మీరే మారిపోతారు. అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా ఆ పనుల్లో విజయాలు వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. పైగా ఆ గ్రహణ దోషాలు కూడా మీ ఇంటి గడప దాటి లోపలికి రావు. ఇక 7 తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనానికి ధనం వస్తుంది. ఆరోగ్యాన్ని వస్తుంది. ఆనందంగా వస్తుంది. విపరీతమైన సంపద పెరుగుతుంది. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇలా కట్టిన మూటను 3 నెలలు లేదా 6 నెలలు లేదా 9 నెలలు లేదా 12 నెలల తర్వాత తీసి పారే నీటిలో పడవేయండి. మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలి అనిపిస్తే చేసుకోండి. ఈ కలబొంద మొక్క పరిహారం చాలా పవర్ఫుల్ కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని ఈ పౌర్ణిమ రోజున రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.